Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారు లాస్ట్ 5 yearsలో అసలు ఏం చేశారు? డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఒక సింగిల్ లైన్లో మనకి గుర్తుండేది ఏమైనా ఉందా? ఫ్రెండ్స్, ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? ఒక ప్లేయర్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి గేమ్ అంత బాగా అర్థమైంది. సో అందుకని మనం డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, ప్లస్లు మైనస్లు అని మాట్లాడుకోవద్దు. అంటే క్యాపిటల్ ఇష్యూ అని, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ని సఫిషియెంట్గా బూస్ట్ చేయలేదనో, లేకపోతే ఇంకోవైపు హెల్త్ కేర్ సెక్టర్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ సెక్టర్ రిఫార్మ్స్ అని ఇట్లా ప్లస్లు మైనస్లోకి వెళ్ళొద్దు. అండ్ ఎస్పెషలీ నేను ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి అనే చెత్త డిస్కషన్లోకి వెళ్ళొద్దు. చెత్తని ఎందుకు అంటున్నానంటే 2 reasons. ఒకటి, ఎవరైనా ఎందుకు గెలిచారో ఎందుకు ఓడిపోయారో ప్రపంచంలో 100% యాక్యురేట్గా ఎవరు చెప్పలేరు. అండ్ సెకండ్ థింగ్, ఆ విషయంలో ఈయన ఎందుకు ఓడిపోయారు అని చెప్పే విషయంలో నాకు మీకన్నా ఎక్కువ తెలియదు. ఓకే, సో అందుకని నేను దాని మీద టైం వేస్ట్ చేయట్లా. సో జగన్ గారి మార్క్ ఏంటి ఓకే అని చెప్పి చూస్తే ఫ్రెండ్స్, మీరు ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీ బీస్ మీద ఎక్కువ ఉంటా కదా, దానికి అగెయిన్స్ట్గా ఉంటా కదా, సో అదంటారేమో. ఫ్రెండ్స్, జగన్ గారి టైంలో ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద, ఫ్రీ బీస్ మీదకి వెళ్ళినా కూడా దట్ ఈజ్ నాట్ జగన్ గారుస్ మార్క్, దట్ ఈజ్ హిస్ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీకి మార్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు బ్రూస్లీ ఉన్నారు లేదా జిడ్డు కృష్ణమూర్తి ఉన్నారు. ఓకే, సో మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో కానీ స్పిరిచువాలిటీ ఫీల్డ్లో కానీ చాలామంది ఉన్నా కానీ వీళ్ళకే పబ్లిక్ కాన్షియస్నెస్లో ఒక యునీక్ ఐడెంటిఫైర్ ఉంది. ఎందుకు అంటే దే బ్రాట్ సంథింగ్ యునీక్ ఇన్ దేర్ పర్సనాలిటీ టు ద గేమ్. ఓకే, అందుకని వాళ్ళలాగా స్టాండౌట్ అవుతారు. ఓకే, దాట్స్ ద రీజన్. అండ్ జగన్ గారు కూడా అలాంటి మార్క్ ఏమైనా క్రియేట్ చేశారా ఏపీ సీఎంగా లాస్ట్ 5 yearsలో అని చెప్పి చూడడం ఈజ్ మై పాయింట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఆ దృష్టితో చూస్తే నాకు కనిపించే ఎలిమెంట్ ఏంటి అంటే కమిట్మెంట్ టు మేనిఫెస్టో. దట్స్ ఇట్. దట్స్ ద సింగిల్ పాయింట్ ఇఫ్ ఐ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ లాస్ట్ 5 years యాజ్ జగన్ గారుస్ మార్క్ ఈజ్ కమిట్మెంట్ టు మేనిఫెస్టో. ఓకే, అండ్ దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆయన మేనిఫెస్టోలో పెట్టింది దానికి కట్టుబడి నేను డెలివర్ చేయాలి అట్ ఎనీ కాస్ట్. ఓకే, అండ్ దాట్స్ ద బిగ్గెస్ట్ రిస్క్ టు ఎనీ లీడర్, ఎస్పెషలీ ఇన్ పాలిటిక్స్. ఓకే, నేను చెప్పిన దానికోసం నేను ఈవెన్ ఐ థింక్ హీ కుడ్ సీ ఆయన డిఫీట్ని ఆయన ఆల్రెడీ ముందే చూసుంటారు అనేది నా ఎస్టిమేషన్. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ ఆల్సో హీ సెడ్ బై హిమ్సెల్ఫ్ దట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ అనేవి ఆర్ ల్యాండ్ స్లైడ్ డిఫీట్స్ అనేవి ఆల్రెడీ పవర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్పిందే 2019 ఆయన ఎలక్షన్ గెలిచాక. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. దే హ్యావ్ లాడ్ ఆఫ్ రీసెర్చ్ ఏజెన్సీస్, లాడ్ ఆఫ్ కన్సల్టెంట్స్ అండ్ లాడ్ ఆఫ్ సర్వేయర్స్ అండ్ ఆల్. సో దే విల్ గెట్ ద డిప్స్టిక్ టు ద కోర్. అసలు ఎలా ఉంది పల్స్ మన ప్రోగ్రామ్స్ మీద అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఆయనకి తెలిసినప్పటికి కూడా మేనిఫెస్టోలో పెట్టినవి అయితే డెలివర్ చేయడానికి హీ వెంట్ ఓవర్ బోర్డ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆయన మేనిఫెస్టో నాకు నచ్చకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఐఎమ్ జూమింగ్ అవుట్ ఫ్రమ్ మై పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఆర్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎస్టిమేషన్స్ అండ్ ఆల్. ఓకే, సో ఆయన మేనిఫెస్టో మీకు నాకు ఎలా ఉన్నప్పటికి కూడా మై టేక్ అవే ఈజ్ ఆయన మేనిఫెస్టో కోసం హీ రిస్క్డ్ ఈవెన్ హిస్ డిఫీట్. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ పెక్యులియర్ ట్రైట్ టు ఎర్న్ ఆల్సో. ఎవరైనా ఆ నమ్మకం కానీ ఆ ఇంప్రెషన్ కానీ గెలుచుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఓకే, సో జనాలు ప్రాబబ్లీ రీజన్స్లోకి వెళ్లకుండా జనాలకి ఆయనకు నచ్చంది చేశారు కాబట్టి ఆయన ఓడిపోయారు అనేది కన్క్లూజన్, కానీ ఆయన చెప్పింది చేయలేదు అనే దాంట్లో మాత్రం ఓడిపోలేదు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ టు నోట్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్. ఓకే, యాజ్ అ పర్సనాలిటీ ట్రైట్ ఆల్సో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక పీరియడ్లో ఈ ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద నేను చాలా సీరియస్ వాయిస్ లాగా వస్తున్నానో, నాకు కొంతమంది ఇన్ ద స్పిరిట్ ఆఫ్ వెల్ విషింగ్ ఓన్లీ, ఓకే, దే కాల్డ్ మీ అప్. పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, పాలిటిక్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ఓకే, దే టాక్ టు మీ ఆన్ దీస్ మ్యాటర్స్. ఓకే, అండ్ దే ట్రై టు గివ్ మీ అన్ అండర్స్టాండింగ్. ఓకే, నేనేమి పుట్టి పెరగడం అంతా పాలిటిక్స్, స్టేట్ డెవలప్మెంట్ ఇష్యూస్లో కాదు కదా. సో దే అండర్స్టూడ్ మై gaps and they understood my intent to learn also. So అది చూసి వాళ్ళు చెప్పారు, విజయ్ CBN గారు, again this is I do not want to reveal their names. The point is, విజయ్ CBN గారు వెల్ఫేరిజం మీద కూడా ఆయన తీసుకొస్తున్నారని చెప్పేసి నువ్వు ఎక్కువ అనుకోకు, ఎందుకంటే జనాలకు కూడా తెలుసు ఆయన వెల్ఫేరిజం మీద ఎక్కువ ఏం చేయరు అని చెప్పేసి అని. సో దట్ ఈస్ జస్ట్ అ స్ట్రాటజీ ఆర్ అ టాక్టిక్ టు గెట్ ఇన్ టు పవర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అగైన్ దట్స్ నాట్ నేనేమి CBN గారి మీద ఆ ఇంప్రెషన్తో నేనున్నాను నేను చెప్పట్లేదు, బట్ దాట్స్ ద ఇంప్రెషన్ దట్ some of the people who are at the crux of political matters in public life
carry about CBN garu. Okay, I'm not going to judge CBN garu on that also. Okay, that might have its own pros and cons. Okay, who am I to say? But when it comes to Jagan garu, I think sticking to manifesto and committing to manifesto is something that comes up as his, Jagan's mark, I would say. Okay, if you see Jagan as a brand, I think that's my call there. And friends, మీరు అనొచ్చు, అమరావతి మీద, he supported and he went back కదా, or he gave this another spin of 3 capitals కదా అంటే, ఫ్రెండ్స్ నాకు అమరావతి పట్ల నా స్టాండ్ ఏంటో మీకు తెలుసు. ఓకే, బట్ అమరావతి మేనిఫెస్టోలో లేదు. ఓకే, సో ఐ థింక్ he still stands for commitment to his manifesto. Of course, liquor policy అని ఇంకా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. బట్ రిలేటివ్గా ఒక కొత్త ప్రెసిడెంట్ టువర్డ్స్ సెట్టింగ్ manifesto as a gold standard or a benchmark or a guiding principle for somebody's governance is something to be taken note of. And Jagan garu is more like, ఇప్పుడు మన హోటల్కి వెళ్ళాం అనుకో, అంటే జగన్ గారి మార్క్ని మనం నార్మల్ వేలో ఇంటర్ప్రిట్ చేయాలి అంటే, ఇప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మెనూ ఇస్తారు. ఆ మెనూలో మనకు పాలనా ఒక ఐటెం కావాలంటే అది వచ్చేదాకా తెలియదు అది బాగుంటుందా లేదా అని. కానీ జగన్ గారి హోటల్లో ఏంటి అంటే, ఆ మెన్యూ అక్కడ చూసి మనం ఆర్డర్ చేస్తే అదే వస్తుంది, అది ఖచ్చితంగా బాగుంటుంది అన్న టోన్ అక్కడ సెట్ చేసి ఉంటుంది. ఒకవేళ మీకు మెనూ నచ్చకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోమని చెప్తారు. ఓకే, సో ఐ థింక్ దాట్ క్లారిటీ, దాట్ డెసిసివ్నెస్ ఈజ్ సంథింగ్ I would appreciate as somebody's mark, especially in political discourse. Okay, so that is very very valuable also. వాళ్ళతో ఫైట్ చాలా సింపుల్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, అండ్ వాళ్ళతో వాళ్ళ క్లారిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ ఈజీ టు డీల్ విత్ దెమ్. Whereas if you look at some other politician, let's say somebody in North India or who అంటే ఇక్కడ నేను మళ్ళీ I don't want to give references to any particular political leaders, but the point is వాళ్ళ మేనిఫెస్టో వీళ్ళు రియల్గా డెలివర్ చేయరు, పెట్టేదంతే పెట్టడం కోసమే అనే ఫ్లేవర్ ఇచ్చారనుకోండి, I think the integrity of the leader will go for a toss, and probably it might work for somebody, or it might not work for somebody. Let's say Mayawati garko or మమతా బెనర్జీ గారికో ఆర్ అఖిలేష్ యాదవ్ గారికో వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు, ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ ఈవెన్ క్వాలిఫైయింగ్ దేర్ మేనిఫెస్టోస్ ఆర్ ఇన్ సో అండ్ సో ఫ్యాషన్ లైక్ ఐ సెడ్, బట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో దాట్స్ మై టేక్ ఫ్రెండ్స్. మీరు చెప్పండి, జగన్ గారి మార్క్ కమిట్మెంట్ టు మేనిఫెస్టో అని నేను అంటున్నాను. వుడ్ యూ అగ్రీ విత్ దాట్ ఆర్ నాట్? ఆర్ మీకు అనిపించిన జగన్ గారి మార్క్ ఏమైనా ఉందా? అండ్ ప్లీజ్ నోట్, నేను చెప్పేది ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీబీస్ అది కాదు. It should be something originating from his personality that has to come into the political arena. Okay, ఆ సూక్ష్మంలోకి వెళ్ళి చూసి మీకు కనిపించేది ఏంటో నాకు చెప్పండి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ.